ప్రగతిశీల ప్రజాస్వామ్యం పీడీఎస్సీ విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో వచ్చే 24-25 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు పీడీఎస్సీ ఆర్మూర్ డివిజన్ కమిటీగా ఎంఈఓ గారికి డిమాండ్, వారి పైనుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గడిచిన ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా పూర్తిగా విద్యను నిర్వీర్యం చేస్తూ అలాంటి ఒక్క రోజు కూడా రివ్యూ కమిటీని కూడా వేయకుండా పూర్తిగా విద్యనంతా కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ, కాషాయీకరణ పేర్లతో అరకొర నిధులతోనే గడిపిన పరిస్థితి మనకు తెలిసిందే. ఇకపోతే ప్రభుత్వం 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రిని నిర్మించకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ అధికారిని నిర్మించాలి. దాంతో పాటుగానే ఇంకొకటి, రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇలా అనేకం కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే అవి కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న కూడా చూసుకున్నట్లయితే బడ్జెట్ లో 15% మేనిఫెస్టోలో ప్రకటించి కూడా 7% మాత్రమే నిధులు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇక్కడున్న ప్రభుత్వాల పాఠశాలలో ఉన్న లెక్చరర్లకు వాళ్ళకి ఇచ్చే ఫీజులకు మాత్రమే సరిపోతున్నాయి. ఆఖరికి ఇక్కడ ఉన్న స్టేషన్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేకున్న స్థితి, దౌర్భాగ్య స్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు 30% నిధులు ఇచ్చి ఇక్కడున్న విద్యను బలోపేతం చేయాలని చెప్పి ఈరోజు పీడీఎస్ గా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడులు చేస్తామని చెప్పి, లేకపోతే ఉద్యమాలు చేస్తామని చెప్పి, దాంతో పాటుగానే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.